అందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పుస్తకాల విలువను గుర్తు చేసే రోజు మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే ఒక మంచి అలవాటుకు ఆరంభం. ఒక గొప్ప మాట ఉంది, ఒక చెరిగిన చొక్కా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అని. పుస్తకం హస్తభూషణం, జ్ఞానం మనిషి అసలైన ఆభరణం. బంగారం, వెండి మన శరీరాన్ని అలంకరిస్తాయి, కానీ పుస్తకం మన మనసును అలంకరిస్తుంది, మన ఆలోచనలను మార్చుతుంది. ఒకప్పుడు పుస్తకం అంటే ఒక ప్రపంచం, ఒక కళ, ఒక ఆశ. కానీ ఈరోజు మన చేతుల్లో పుస్తకం కన్నా మొబైల్ ఎక్కువైంది. చిన్నపిల్లల కళ్ళల్లో కథల పుస్తకాల వెలుగు తగ్గిపోయింది, గేమ్స్ స్క్రీన్ వెలుగు పెరిగింది. పెద్దవాళ్ళ జీవితాల్లో జ్ఞానం కోసం గడిపే సమయం తగ్గిపోయింది, రీల్స్ కోసం గడిపే సమయం పెరిగింది. ఇది ఎవరి తప్పు కాదు, కాలం మారింది, అలవాట్లు మారాయి. కానీ జీవితాన్ని మార్చేది ఇంకా అదే, పుస్తకమే. ఒక మంచి పుస్తకం నిశ్శబ్దంగా మనతో మాట్లాడే గురువు, ఎప్పుడు మనకు దారి చూపించే స్నేహితుడు. ప్రపంచ పుస్తక దినోత్సవం చదవడం అలవాటు పెంచే రోజు, జ్ఞానాన్ని పంచి సంస్కృతిని గుర్తు చేసే రోజు, రచయితల కృషిని గౌరవించే రోజు. రోజుకు కొన్ని నిమిషాలైనా పుస్తకాన్ని చదవండి, మీరు మీలోని మార్పును మీరు గమనిస్తారు. పుస్తకం మన జీవితాన్ని నిర్మిస్తుంది. ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకాలతో స్నేహం పెంచుకుందాం. ఆయుధం మనిషిని ముగిస్తుంది, అక్షరం మనిషిని మలుస్తుంది. మార్పు తీసుకురాగల అసలైన శక్తి పుస్తకంలోనే ఉంది. అందుకే చదవండి, చదివించండి, జ్ఞానాన్ని పంచండి, జీవితాన్ని మార్చండి. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ. ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే ఈ అంశంపై ఒక కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి.